భూ కైలాస్ మునికుట్ల పున్నయ్య శాస్త్రి గారి రచన. మరి ఈ కథాగానాన్ని మీరు సంపూర్ణంగా ఉండి ఏదైనా దోషాలు ఉంటే నన్ను తప్పులను ఉప్పులుగా మార్చి నన్ను ఆశీర్వదిస్తారని విషయం మరి మీరు కోరుకుంటూ కథాగానం ప్రారంభిస్తాను. భూ కైలాస్. శ్రీ కైలాస నివాసుని సత్కృపచేత మోక్షము గరుడి. శ్రీ కైలాస నివాసుని సత్కృపచేత మోక్షము గరుడి. భూ కైలాస విలాసము నిర్మల పుణ్యమధుర వేణోడి. లంకానగరాన్ని రావణ బ్రహ్మ పరిపాలిస్తూ ఉన్నాడు. లంకానగరం ఎలా ఉందయ్యా? షష్ఠిరియోజన విస్తీర్ణం, షష్ఠిరియోజన విస్తీర్ణం, శతయోజనమాయకం. అష్టద్వారపురీ లంకా సప్త ప్రాకార శోభితం, త్రికోటి కాళికాశ్చైవ నవకోటి శివాలయగా. చాతుర్లక్షం తు విధీనా రావణేన సురక్షితగా. షష్ఠిరియోజన విస్తీర్ణం, 60 యోజనముల వెడల్పుగా ఉందట లంకానగరం. శతయోజనమాయతం, 100 యోజనాల పొడవు. అష్టద్వారపురీ లంక, 8 ప్రధాన ద్వారాలు ఉన్నాయట మెయిన్ డోర్స్ లంకానగరం చుట్టూ కూడా. సప్త ప్రాకార శోభితం, 7 ఎత్తైన కోట గోడలు ఉన్నాయట అగంతం. త్రికోటి కాళికాశ్చైవ, ఆ లంకానగరంలో మరి 3 కోట్ల అమ్మవారి దేవాలయాలు ఉన్నాయట. నవకోటి శివాలయగా, 9 కోట్ల శివాలయాలు ఉన్నాయట. అష్టద్వారపురీ లంక, 8 ప్రధాన ద్వారాలు మెయిన్ డోర్స్ ఉన్నాయట. సప్త ప్రాకార శోభితం, చాతుర్లక్షం తు వీధీనా, 4 లక్షల మెయిన్ బజార్లు, పెద్ద బజార్లు 4 లక్షలు ఉన్నాయట. ఇంకా చిన్న చిన్న సందులో ఎన్నున్నాయో లెక్కలేదు. అట్టి లంక రాణి రావణ బ్రహ్మ సురక్షితంగా పరిపాలిస్తున్నాడు. రావణ బ్రహ్మకు తమ్ముళ్ళు 2 ఉన్నారు. ఒక తమ్ముడు కుంభకర్ణుడు, ఇంకొక తమ్ముడు విభీషణుడు. విభీషణుడు చాలా మంచివాడు, బుద్ధిమంతుల చరిత్రలో చాలా తక్కువగా ఉంటాయి. రావణ బ్రహ్మ మాత్రం చాలా గొప్పవాడు. ఇక రావణ బ్రహ్మ తమ్ముడు కుంభకర్ణుడు కూడా చాలా గొప్పవాడు. వాడికి 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర, బయట ప్రపంచంతో పడలేదు. వాడి బలపై వాడికి శాపంగా పరిణమించింది కుంభకర్ణుడికి. బ్రహ్మదేవుడు అడిగాడు ప్రత్యక్షమైతే, ఏం కావాలరా అయినా నీకేమైనా కావాలి కోరుకో కుంభకర్ణ అంటే, స్వామి నాకు సురలోకం స్వర్గాధిపత్యాన్ని పరిపాలించాలని వీడి కోరిక. కాబట్టి నాకు దేవలోకాన్ని ప్రసాదించు అనడానికి మారుగా సరస్వతి వాడి నాలుగుపై కూర్చొని తప్పు కలిగించింది. నాకు నిద్రలోకాన్ని ప్రసాదించు అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వాడి చాప్టర్ క్లోజ్, 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర. ఇకపోతే రావణ బ్రహ్మ ఎలా పరిపాలిస్తున్నాడు లంకానగరాన్ని? పరమేష్టిలో సగిన వర గర్వమును చేసి, పరమేష్టిలో సగిన వర గర్వమును చేసి, దానవోత్తముడు దశానను. పరమేష్టి యుతామకుడి గురించి కఠోరంగా తప చేసిన రావణ బ్రహ్మ చావులేని వరాన్ని పొందాడు. అదేయుడై తొలగర్వంపున లెక్క చేయక 3 లోకాలన్నీ కూడా ముక్కు తిప్పులు పెడుతూ లంకానగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సురసిద్ధ సాధ్య విద్యాధరులు తనకు దాస్యంబు చేయ. సురుడు, దేవతలు, సిద్ధులు, సాధులు, విద్యాధరులు, కేచరులు, గరుడ గంధర్వ కిన్నర కింపురుషాల అందరినీ కూడా లోపించుకొని తన చెప్పిన తరుణని చేస్తున్నాడు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని భేశ్వరాయ కేతవే నమః. నవగ్రహాలు
వచ్చి తన ఆస్థానములకు 9 మెట్లలాగా వారిని గోళ్ల పడుకోబెట్టి పీటలపై తన పాదాలు పెట్టి నడుచుకుంటూ వెళ్ళి తన సింహాసనంపై కూర్చుంటాడు రావణ బ్రహ్మ. అప్సరాంగనలను దిగంబరులై ఆడుడలుచు ఆడవి కొరడాల బాదుచు బ్రహ్మ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, మంజుఘోష ఇలాంటి అప్సరసల కాంతలందరినీ కూడా బలవంతంగా ఈడ్చుకొని వస్తాడు. ఆడండి అంటాడు, ఆడకపోతే కొరడాలతో కొట్టి ఆడిస్తాడు, వివస్త్రాలను చేసి ఆడిస్తాయట. మునివరేంద్రులు యజ్ఞముల హవిష్ఠుల సగకుండినవా కసిమ సంగే. ఎక్కడైనా సాధువులు, సన్యాసులు, విష్ణు భక్తులు, హరిభక్తులు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ తపస్సు చేసుకుంటూ ఉండే సాధువులు, సన్యాసుల ఆశ్రమాలకు వచ్చేసి రాక్షసంఖ్యకుడు ఎక్కడున్నాడు హరి, ఆ కూత కూశానంటే నాలుగులు కోస్తాం. ఇక నుంచి మీకు మాకు మన అందరికీ రావణ బ్రహ్మే దేవుడు. ఓం నమో రావణాయ నమః, ఓం నమో రావణ బ్రహ్మాయ నమః అంటారా, లేక మీ నాలుకలు కొయ్యమంటారా, మీ చుట్టూ కొట్టేసుకోవడం అంటూ అలా హరిభక్తులను చిత్రహింసల పాలు చేయిస్తున్నాడు. కొరడాలతో కొట్టిస్తూ బాధలు చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతడు చేయని పాప కర్మములు లేవు. అయ్యా, ఇది మంచి ఇది చెడ్డాన్ని ఎదురు చెప్పేవాడే లేడు. నియంతయై 3 లోకాలని గడగడలాడిస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఎంతటి హరిద్వేషియో అంతటి శివభక్తులు ఆయన. ఉదయము లేచి తెల్లవారక ముందే 3 కోట్ల అమ్మవారి దేవాలయాలకు 9 కోట్ల శివాలయాలకు వెళ్ళి అభిషేకించి అర్చించి పూజించి వచ్చేవారట. అంతటి పరమ శివభక్తుడు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ తల్లి కైకసి మహాపతివ్రత, చాలా బుద్ధిమంతురాలు, మహాశివభక్తులే. ఒకనాడు సమస్త దేవతలందరినీ కూడా ఈ రావణ బ్రహ్మ లంకానగరంలో అందరినీ పనులు చేస్తున్నాడు. ఉదయము లేచిన వెంటనే ఆ వాయుదేవుడు వచ్చి చీపులు కొట్టి వెళ్ళాలి లంకానగరంలో. వరుణదేవుడు కళ్యాణ వెళ్ళి ముగ్గులు పెట్టాలట. పంటలు పండించాలి సూర్యుడు. ఎప్పుడూ చెట్లకు ఫలాలే ఉండాలి, ఎప్పుడూ పంటలు పండుతూనే ఉండాలి. ఇది రావణుడి శాసనం. ఆ విధంగా దిక్పాలకులనే శాసించి పరిపాలిస్తున్నాడు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ తల్లి కైకసి మహాబుద్ధిమంతురాలు. ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ఆ శివలింగంలో ఉండేటువంటి శివలింగాన్ని పూజిస్తూ వచ్చేది. ఆ రోజు పూజా ద్రవ్యంలో కూడా చేత పట్టుకొని శివాలయానికి బయలుదేరింది. భక్తపురం నుంచి ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఎవరండి? మరి హరిభక్తుడు, విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు, నిరంతర హరినామాన్ని జపించే బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షుల వారు, సకల శాస్త్ర విశారదుడు. ఆ నారదుల వారు ఆకాశ మార్గానికి వెళుతూ అలా చూచాడు లంకానగరం మీదుగా. కైకసి శివాలయానికి వెళుతుంది. సమస్త దేవతలంతా వాడి దగ్గరికి వెట్టి జాకరి చేస్తున్నారు. వాళ్ళు కాస్త విముక్తి కలిగించారు అని అనుకున్నాడేమో. సరాసరిగా ఆ కైకసి ముందు హరినామం చేస్తూ దిగుతూ ఉన్నాయట. నారాయణ నారాయణ కరుణాలోల నారాయణ శ్రీతజన బాల దేనావన కరుణాలోల నారాయణ శ్రీతజన బాల దేనావన కరుణాలోల నారాయణ.
తర్వాత దిగాడండి ఆవిడ ముందు. నారద మహర్షుల వారు చూసి నా మహాతల్లి చూసి పూజాతల్లి పళ్ళము చెలికెత్త కందించి పరుగును వచ్చి నారద మహర్షుల వారికి నమస్కారం చేసిన మహాత్మా నారదా నమో నమః. బహుకాల దర్శనం రండి స్వామి, సమయానికి వచ్చారు, శివారాధనకు వేళవుతుంది, రండి స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళుదురు అని చెప్పింది. ఆహా అలాగే తల్లి, అలాగే కదా అంటూ ఆవిడతో పాటు శివాలయానికి వచ్చేసాడు. ఆ శివాలయంలో ఆ మహాతల్లి పూజ చేసింది, శివలింగాన్ని పూజించింది, తీర్థ ప్రసాదాలు ఇచ్చింది, తీసుకున్నాడు. నారద మహర్షి తెలాగబడింది, ఉన్న పళ్ళంగా ఏదో ఒకటి పెట్టాలి. నారదుడు నవ్వుకుండి కలహమే అతనికి తిండి, సర్వజనులకు విషపుకుండి తాకట్లు పెట్టుట స్వభావం అండి. అది నారదుడి క్యారెక్టర్ అని అనుకుంటారు కొంతమంది, తాకట్లు పెట్టేవాడు అని. కానీ ఏ తాకట్లు ఏ తంటాలు పెట్టినా ప్రజాక్షేమాన్ని కోరాడు, లోకక్షేమాన్ని కోరి చేశాడు ఆ మహానుభావుడు. మరి ఆ నారదుల వారు చూసి ఆ మాట ఇక అన్నాడు. ప్రతినిత్యము వచ్చి పూజించే శివలింగం అదేనా అమ్మ అన్నాడు. స్వామి అదే ఆ శివలింగాన్ని నేను పూజిస్తాను. ఎంత మాయకురాలు తల్లి, నేతిలో వెన్నముద్ద పట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతుకులాడినట నీలాంటి అమాయకురాలు ఎవరు? అని వీర భయంకరుడు పరమేశ్వరుడికి ప్రియభక్తుడు నీ కుమారుడు రావణ బ్రహ్మణీ కుమారుడై ఉండగా ఈ రాతిలింగాన్ని పూజించవలసిన కర్మ నీకేమిటి తల్లి అన్నాడు. ఆశ్చర్యపోయిందా తల్లి. నరదా మరి ఇంకెవరిని పూజించాలి? నేను ఏ లింగాన్ని పూజించమంటావు? అమ్మా నేను మీ శ్రేయస్కారుడి కాబట్టి ఎవ్వరికి చెప్పకూడదు ఒక దేవరహస్యం నీకు చెప్పు వెళుతున్నాను. నాలో మర్మము లేక గెల్పెదను మానవీమణి, ఏ శిలా నిర్మితమైన లింగమును ఎమ్మి భజనాచడు పూజ నీ కర్మమదే గల్గే దశకంఠుడు పోయి తోచిన పేర్మిని ఆత్మలింగము ఈశుడు సంగును దాని కొల్గుమా. ఎవ్వరికి చెప్పకూడని ఒక దేవరహస్యం నీకు చూస్తున్నాను. ఈ శిలా నిర్మితమైన లింగమును ఎన్ని ఏళ్లు పూజించినా నీ జన్మ త్వరగా రాహిత్యం కాదమ్మా. నీ కుమారుడైన రావణ బ్రహ్మకు ఒక్క మాట చెప్పారంటే చాలు, వెళతాడు కైలాసానికి, తపమున పరమేశ్వరుడు నొప్పించి ఆత్మలింగం సాధించుకుని వస్తాడు. ఆత్మలింగమును నీ అంతఃపురములో మందిరములో ప్రతిష్ఠించుకుని పూజించమ్మా, త్వరగా నీకు జన్మ రాహిత్యం అవుతుంది అంటూ చెప్పాడు. అమ్మా నారాయణ ఆత్మలింగము తెప్పించుకోని చెప్పగానే ఆత్మలింగమనగానే ఆవిడకి ఆత్మజ్యోతి వెలిగింది. ఆశ్చర్యానందాలతో మహాత్మా గొప్ప రహస్యం నాకు చెప్పావు, ఇప్పుడే నా కుమారుడి దగ్గరికి వెళ్ళి పంపిస్తాను, ఆత్మలింగం సాధించుకుని రానాయన చెబుతాను. శుభం భూయా, వస్తాను తల్లి అంటూ చిన్నగా ఇక్కడ చెప్పాడు. నారదుల వారు వెళ్ళిపోయారు. ఆ మహాతల్లి అంతఃపురానికి వచ్చింది, ఇక ఉండలేకపోతుంది, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు తన కుమారుడితో పంపించాలి అని ఎటువంటి సభ ప్రాంగణానికి వచ్చేస్తుంది. ఆ తల్లి కైకసి నిండు సభలో పండిత నటభటగానికి విద్వజ్జనులు పరివేష్టించి ఉండగా మంత్రులు సామంతులు అందరూ కూడా కొలువై ఉన్నారు. సమస్త దేవతలు దిక్పాలకు అందరూ కూడా చేతులు కట్టుకుని దేవతలంతా నిల్చుంటే రాక్షస వీరులంతా కూర్చున్నారు సింహాసనంపై. ఆ నిండు సభలో వచ్చేస్తుంది రాజమాత. అలా వస్తుంటే వచ్చినటువంటి ఆ కన్న తల్లిని చూచాడు రావణ బ్రహ్మ. ఎంత గొప్పవాడైనా ఢిల్లీకి రాజైనా ఆ తల్లి కొడుకేగా. కన్న తల్లిని చూడగానే కూర్చున్నవాడు దిగ్గుల సింహాసనము దిగి పరుగున వచ్చాడు. అమ్మా నీవేమిటమ్మా ఈ సభా ప్రాంగణానికి గురవటం ఏంటి? ఒక్క మాట కబురొప్పించి ఉంటే నేనే వచ్చి నీ పాదాల దగ్గర వాలేవాడిని కదా తల్లి. అమ్మా అంటూ అమాంతకుడి సాష్టాంగ దండ ప్రణామం చేశాడట. ఆ రాజమాత వస్తుంటే కూర్చున్నటువంటి వాడు అందరూ కూడా లేచారు. రాజమాత 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 అందరూ కూడా దండం పెడుతున్నారు ఆ తల్లికి. రావణ బ్రహ్మ దిగ్గున లేచాడు, సామాన్యుడు కాదు. అని వీర భయంకరుడు నవ వ్యాకరణ పండితుడు రావణ బ్రహ్మ తల్లిని చూడగానే దాసుడై పరుగు వచ్చి పాదాలపై పడ్డాడు. ఏం కావాలి తల్లి అంటూ అలా అడుగుతున్నారు.
ఈ కాలంలో ఉన్నారు కొడుకు అప్పుడు ఇంకా చెప్పనక్కల వాళ్ళ గురించి. అసలు మనిషి ఎక్కడ చావాలంటే 2 చోట్ల అన్నారు పెద్దలు. ఒకటి చివరి దిశలో కన్న కొడుకుల చేతుల్లో ప్రాణం పోవాలట, మోక్షం వస్తుందట. రెండవది కాశీకి వెళ్ళి మరణిస్తే మోక్షం కలుగుతుందని చెప్పారు పెద్దలు. ఇప్పుడు కాశీ వెళితే మరణిస్తే మోక్షం రావచ్చునేమో, ఇప్పుడు మాత్రం కన్న కొడుకుల చేతుల్లో చావాల్సిన పని లేదు, శుభ్రంగా ఇప్పుడు వాళ్ళ తప్పేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగింది మా కర్నూలులోనే జరిగింది ఒక విషయం. కన్న తల్లిని పెన్షన్ వచ్చిన డబ్బులు 4,000 రూపాయలు వస్తే పెన్షన్ వాడి తాగడానికి ఇవ్వలేదని చెప్పేసి 3 గంటల టైంలో రాత్రి గొంతు పిస్తలు వేసిపోయాడు కొడుకు, కడుపున పుట్టిన కొడుకు. అలాంటి కొడుకు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో. మరి ఆ నవవ్యాకరణ పండితుడు, మహావిద్వాంసుడు, గొప్పవాడు అయినా రాముడు మన తల్లిని చూడగానే పసిపిల్లవాడులాగా అమ్మ అమ్మ మా నాకు రూపాయలే అంటూ పిల్లాడు ఏ విధంగా తల్లిని శ్లాఘిస్తాడో ఆ విధంగా అడుగుతున్నాక అంత గొప్పవాడు రాముడు. ఏం కావాలమ్మా, ఎందుకోసం వచ్చావు? మా పంపిణీ చుట్టూ నేనే వచ్చాను తల్లి అంటూ అడుగుతూ ఉంటే ఆయన కొడుగా అంటూ కుమారుని దగ్గర తీసుకొని ఇప్పుడు ఈ నారద మహర్షి వచ్చాడు, ఒక గొప్ప రహస్యం నాకు చెప్పాడు. నాయన ఏం చెప్పాడమ్మా నారదుల వారు? ఎవరికి చెప్పకూడదు దేవరహస్యం చెప్పారు భలే భలే సింహాలు కూర్చున్నాయి. ఆ సింహాల ముందు పాడాలంటే భయం వేసు. లక్ష్మణమూర్తి గారు అలాగే తాబోలు సుబ్బారావు గారు గొప్ప విద్వాంసులండి వారు. మరి ఎన్నో కథలు ఇచ్చారు నాకు. శ్రీశైలంలో ఆస్థాన విద్వాంసులు వీళ్ళు. ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడ బ్రహ్మోత్సవాలకు వాళ్ళే ఉంటారు. చక్కని వైద్యాలు వాళ్ళకి మరొకసారి
నాయనా, నా కడుపున పుట్టినందులకు ఈ జన్మనిచ్చిన ఈ తల్లి కోరికను నెరవేర్చు కుమారా. పరమేశ్వరుని తపస్సును మెప్పించి ఆత్మలింగము తెచ్చి నాకు ఇవ్వు కుమారా. నా జన్మను అహించి చేసుకుంటాను అన్నది ఆ తల్లి. ఆ మాట విన్న రావణ బ్రహ్మ, అమ్మా ఇంతగా నీవు నన్ను ప్రతిమానుకోవలే నా తల్లి, ఆజ్ఞాపించమ్మా. అడగవద్దు, ఆజ్ఞాపించి ఇది నాకు కావాలి రాను, అంతేకాని నన్ను దీనిగా నువ్వు వర్తించడం తల్లి. ఇప్పుడే వెళ్తానమ్మా. తల్లి కోరికను నిలబెట్టలేనికి తనయుడు ఉండిననేమి మండిననేమి ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ వెంటనే తన నిజ మందిరానికి వెళ్ళాడు. మణిభూషణములన్నయం తీసి వైచే కాషాయ వస్త్రముల ధరించి రుద్రాక్షమాలను వైచుకుని విభూతి ధారణ చేశాడు. దండ కమండలము చేత పట్టుకున్నాడు. పాదచారి అయి లంకా నగరమును మొదలుపెట్టి అడవి మార్గమును నడుచుకుంటూ కైలాస ప్రాంతములకు వెళ్ళిపోతూ ఉన్నాడు. శివ శంకర అభయంకర నా శంక తీర్చుము తండ్రి. కనరా కైలాస అంటూ హరనామ ధ్యానం చేస్తూ రావణ బ్రహ్మ వెళ్ళిపోతూ కైలాస ప్రాంతము చేరుకున్నాడు. కైలాస ప్రాంతము చేరుకుని ఒక పవిత్ర స్థలము చూసుకొని కూర్చున్నాడు. తమరి పేరు ఒక ఆంతర్య
కలిగే పుత్రుడు మా ముగ్గురికి కూడా శక్తి వంచన లేకుండా వారు సహకరించారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్ర పుత్ర పౌత్రులు అందరినీ కూడా ఆ బోళాశంకరుడు, సర్వేశ్వరుడు, సీతారామచంద్ర స్వాముల వారు సదా సంరక్షించి కాపాడుగాక అంటూ మనస్ఫూర్తిగా భగవంతుడు వేడుకుంటున్నాడు. సార్ని అడిగి ఒక పళ్ళెం ఉందా అడుగు, పళ్ళెం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. పళ్ళెల్లో కొంచెం ఏమన్నా బరువు పెట్టు. పవిత్ర స్థలం పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఏమన్నా వస్తుంటే చివరిలో ఇవ్వాలంటే ఓం నమః శివాయ. శంకర ఆశ్రిత అఖలా శంకర ప్రభు హర హర మహాదేవ శంభో శంకర. శంకర ఆశ్రిత అఖలా శంకర ప్రభు త్రికాలములయందు విసుగు చెందగా, త్రికాలములు వంటి 3 కాలాలు, వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం. భూమి కూడా పగిలిపోతుంది ఆ వేడి జ్వాలకి, చలించటం లేదు. నెత్తురు కూడా గడ్డగట్టుకుని పోతుంది చలి, అయినప్పటికీ చలించటం లేదు. వర్షాకాలం భూమిగా వర్షం కురుస్తుంది, అయినప్పటికీ చలించటం లేదు. అలాగా త్రికాలములయందు విసుగు చెందక కఠోరంగా తపస్సు చేస్తూనే ఉన్నాడు రావణ బ్రహ్మ. అతని శరీరం అంతా చిక్కి శల్యమైపోయింది, పుట్టగా పెరిగిపోయింది. వనవసి కాదులు అతని చెవుల్లో దూరి ముక్కులో దూరుతున్నాయి, ముక్కులో దూరి చెవులు పెరుగుతున్నాయి. ఆ విధంగా తపస్సు చేస్తూనే ఉన్నాడు, చిక్కి శల్యమైపోయాడు. అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇక వారు సామాన్యులా? అలా చిక్కి శల్యమై పాపలు అవి అలా దూరిపోతుంటే ఎలా దొరికాడయ్యా? లెక్కిడగరాని ఎత్తుడు లెక్కలేని నీళ్లు తపస్సు చేస్తున్నాడు. లెక్కలేకపోతే ఆయన రాయి ప్రమాణం ఉంది కదా. 1,60,000 సంవత్సరాలు లంకానగరాన్ని పరిపాలించాడు రావణ బ్రహ్మ. వాళ్ళ ఆయ ప్రమాణం మనం లెక్క కట్టలేదు, లెక్క చెప్పలేదు. 60,000 సంవత్సరాలు దశరథుల వారు అయోధ్య నగరాన్ని పరిపాలించాడు శ్రీరాముల వారి తండ్రి. మనకు వాల్మీకి రావణి చెబుతుంది. ఆ విధంగా అలా చేస్తూనే ఉన్నాడు తపస్సు. ఈ కథ ఇలా ఉంది. ఇక్కడ ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. ఎవరు? అన్న నాకు మదర్శుల వారు. వెళుతూ వెళుతూ చూచాడు. ఒక్క మాట చెప్పొచ్చారు తల్లికి. తల్లికి చెప్పిన మాట ప్రకారంగా మేడం గారు బాగున్నారా? తల్లికి చెప్పిన మాట ప్రకారంగా వచ్చాడు. ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు వీడు. ఎలాగైనా సరే ఇప్పటికీ వీడు అజేయుడై వరగర్భమున లెక్క చేయక సమస్త దేవతల అందరినీ కూడా ముక్కు తిప్పలు పెడుతూ ఉన్నాడు. ఆత్మలింగమే తీసుకొని వీడు లంక చేరాడంటే ఆత్మలింగం పరమేశ్వరుడి లంక. మరి ఆత్మలింగం వాటి లంకలో చేరిందంటే రానున్న ముందు రోజుల్లో వీడు ఎవరికి చావడు, ఎవరి చేతుల్లో చావడు. ఈ ఆత్మలింగం వాడికి దక్కకూడదు అనేటువంటి మళ్ళా సంకల్పించాడు ఆయన్ని. ఎక్కడికి వెళ్తున్నాడు ఈ విషయం ఎవరికి చెప్పాలి? అమ్మల కన్నా అమ్మ జగన్మాత పార్వతీ అమ్మవారు ఉంది, అమ్మవారికి చెప్పాలని చెప్పేసి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా శాంభవి లోకమాత జయ 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 జయ
క్షేమమా? 3 లోకాలు క్షేమంగా ఉన్నాయా నాయన? నువ్వు బాగున్నావా? ఎక్కడి చూస్తున్నావు? ఏమి విశేషం? ఏమేమి విశేషాలు ఉంటే చెప్పు, అర్థం వింటాను అన్నది ఆ తల్లి. అమ్మా, విశేషం అడిగావా? చిత్ర విచిత్రాలన్నీ జరిగేది ఒక్క భూలోకంలో మాత్రమే జరుగుతుంటాయమ్మా. ఏ లోకంలో ఈ చిత్రాలు విచిత్రాలు లేవు. ఒక పుణ్యశోభితం బయలరాయడు భూలోకమునకే భూతినౌమా. నిరుపమణిరత్న నిర్మితంపై వన్యగాంచు లంకాపురిల్ కంటినౌమా. సురలను తన పాదదాసులను చేసి కొడుకు చేయుచుతున్న రావణుని వీక్షించిటౌమా. అమ్మా, లంకానగరం వెళ్ళానమ్మా. అనేక భూప్రసాదక ప్రాంగణముతో జగజ్జగీయమానంగా మయబ్రహ్మ నిర్మితమైన లంకానగరాన్ని కళ్ళారా చూశారమ్మా. సమస్త దేవతలందరినీ కూడా తన పాదదాసులుగా చేసుకుని పరిపాలించే రావణ బ్రహ్మను చూశారమ్మా. బాగుందమ్మా. అంతలోనే ఒక విచిత్రం జరిగిందమ్మా. ఏమిటి నా రావణ బ్రహ్మ తల్లి కైకసును చూశావు? ఆ భక్తురాలికి కోపం వచ్చిందమ్మా. కైకసిగా ఆత్మలింగము జమ్మని సుతుని బోధించి పంపెనమ్మా. ఆత్మలింగము పొందునమ్మా. అమ్మా, ఆత్మతేజము పోయినాయనేలా. అమ్మా, నీ సౌఖ్యమడవి పారాయణమా. ఆత్మలింగం 9 కోట్ల శివాలయాలు ఉన్నాయి లంకానగరంలో. ఆ 9 కోట్ల శివలింగాలలో ఏ లింగాన్ని పొందుతుందా తల్లి? ఏదంట ఆత్మలింగమే కావాలంట. ఆమెకు ఎవరు చెప్పారు ఈ విషయం? నేను మాత్రం చెప్పాను. ఆత్మలింగమును పూజించాలని చెప్పేసి కుమారుడితో చెప్పిందమ్మా. రావణుడు ఘోర తపమును పూజనమ్మా. వచ్చాడమ్మా. అదిగో మన కైలాసంలో కూర్చున్నాడు, కఠోరంగా తపస్సు చేస్తున్నాడు. హిందూ ధర్మాత్మలింగము బంధునమ్మా. ఈనాడు రేపో పరమేశ్వరుడికి వాడికి ప్రత్యక్షంగా ఉండడం ఖాయం. వాడు కోరుకున్న వాళ్ళని చేస్తాడమ్మా. ఆత్మలింగమే పోతే ఈ కైలాసమే కళావిహీనమైపోతుంది తల్లి. ఇక ఆత్మలింగాన్ని ఎలా కాపాడుకుంటావు? అంత నేనే భాగం తల్లి అన్నాడు. ఆ మాటకి ఆ మహాతల్లిగా ఆశ్చర్యపడింది. నిజమానదా? అవునమ్మా, చూడండి, నేను చెప్పే మాటల బద్దమైతే వెళ్ళి మీ ఆయన్ని గారిని అడగండమ్మా. మరి ఆత్మలింగము వాడికి తగ్గకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం చెప్పున్నారదా? అమ్మ, అమ్మల కన్నా అమ్మకు జగన్మాతలు. నీకు నేను ఉపాయం చెప్పే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి కదండి. అయినా అడిగావు కాబట్టి ఒక చిన్న సలహా మాత్రం ఇస్తానమ్మా అన్నాడు. ఏమిటి నాదా? ఏమిటమ్మా, మీరు వెళ్ళండి, మీ ఆయన దగ్గరికి వెళ్ళండి. మీ ఆయన వాడికి ప్రత్యక్షమై వరం ఇచ్చి వచ్చే అంతవరకు మీ ఆయన్ని నువ్వు మాత్రం వదిలిపెట్టద్దమ్మా. మీ ఆయన వెంటనే అదే నా సలహా. తల్లి నమో నమః వస్తానమ్మా అన్నాడు. అర్థమైంది ఆ తల్లికి. అలాగే నారద మా ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తాను అంటూ చెప్పింది. నారద వారు వెళ్ళిపోయారు. అమ్మవారు అయ్యవారి దగ్గరికి వచ్చింది. అయ్యవారు కూర్చున్నాడు. యోగనిష్టలో ఉన్నాడు పరమేశ్వరుడు. కైలాసంలో అంతా శివభక్తులే. నందీశ్వర, భృంగీశ్వర, విఘ్నేశ్వర, వీరభద్ర, కుమారస్వామి, చండికేశ్వరాది ప్రమద గణాలందరూ కూడా శివతాండవం చేస్తున్నారు. కైలాసం అంతా హరనామ ధ్యానంతో మారు మోగిపోతూ ఉంది. ఓం నమో నమో నటరాజ నమో హరజటాలు నమో ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. గంగా గౌరీ ఉదయ వికారి నాగల విరసౌనారి. గంగా గౌరీ ఉదయ వికారి నాగల విరసౌనారి. పడిదే